ఆది కాండం మొదలుకొని మలాకి వరకు మొదటి దినం గతించిపోయింది. మలాకి గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు రెండవ దినం గతించిపోయింది. ఇప్పుడు మనము మూడవ దినంలో ఉన్నాం. అంటే ఈ మూడవ దినంలో ఏం జరగబోతుంది అని అంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు రాబోతున్నాడు. ఈ మూడో దినంలో ప్రభు సింహాసనం మీద కూర్చుండబోతూ ఉన్నాడు. అప్పుడు సంఘము ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళబోతూ ఉంది. ప్రతి సంఘము కూడా ఏదో ఆశీర్వాదాల కొరకో అద్భుతాల కొరకో ఎదురు చూసే కాలం కాదు ఇది. ఇది ఏ కాలం అయ్యానంటే సిద్ధపాటు కాలము. నిన్ను నీవు సిద్ధపరుచుకునే కాలము, నిన్ను నీవు పురుకొలుపుకునే కాలము. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది కదా, నీవు సిద్ధపడు